హైందవ ధర్మం కానీ అసలు మన ధర్మం ఎక్కడి నుంచి పుట్టిందనేది ఎవరు కనిపెట్టలేరు అనేది చూపించారనమాట. సో చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అండ్ అంటే ఫైట్ సీన్లు కానీ లేకపోతే దేవుడి కోసం ఏంటి ఎలా తెలుసుకోవాలి, అసలు ఉన్నాడా లేడా, అసలు దేవుడు ఉంటే ఎలా ఉంటాడు లేకపోతే ఆ నిదర్శనం ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా చూపించారనమాట. బాగుందండి. అంటే అది నేను ప్రతిదీ రివీల్ చేస్తే ఆడియన్స్కి అది ఉండదు. మామూలుగా బాలయ్య బాబు గారి సినిమా అంటే వచ్చేస్తారు, ఇది ఫ్యాన్స్ వస్తారు. కానీ రేపో మాపో ఆ కైలాసానికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ సినిమాకి రావాలి. ఎందుకంటే అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో బాగుంది, చాలా బ్రహ్మాండంగా లైన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ శివుడు అనేది ఎలా ప్రత్యక్షం అవుతాడు, ఏ రూపంలో వస్తాడు, దేవుడు డైరెక్ట్గా రాడు, ఎవరో రూపంలో వస్తాడని చూపించాడు అనమాట. ఇంకా నందమూరి తమ్మను గట్టిగా ఇచ్చాడు వారసుడు కాబట్టి. సో ఆయన బాలయ్య బాబు గారు అంటే ఎఫెక్ట్ బాగా ఎక్కువ పెడతారు. సో డిజైన్ బాగా చేశారనమాట. అంటే బీజిఎంకి సంబంధించి మనకి గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి మంత్రాలు వినపడతాయో, అంటే మనకి నరసింహస్వామి మంత్రాలు మనకి విన్నప్పుడల్లా కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో సినిమా బాలయ్య బాబు గారు ఎంట్రీ అయినప్పుడల్లా కూడా ఆ మంత్రాలు విన్నప్పుడల్లా కూడా మనకి అదే చెప్తున్నాను కదా, ఏ సినిమాకైనా అప్పుడప్పుడు గూస్ బంప్స్ వస్తే ఒక 2 గంటలు నాన్ స్టాప్ ఉంటుంది అనమాట. ఆ హైప్ ఇచ్చింది. డిఫరెంట్ ఏం లేదండి. నిజంగా ఈ సినిమా 2.5 గంటలు 5 గంటలు పెడితే ఎలా ఉంటుందో, డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడ మనకేమి ఆ వేరియేషన్ ఏం కనపడలే. పార్ట్ 2 కంటిన్యూషన్ కనిపించేసింది అనమాట. అంటే డిఫరెంట్ ఏం లేదు. ఫైట్స్ అంటే బాలయ్య బాబు గారు అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఎందుకంటే మామూలుగా ఏ హీరో కొడితే ఇక్కడ గుర్తితే పక్కనే పడతాడు, కానీ ఈయన కొడితే కర్నూలులోను, ఒంగోలులోను, అనంతపురంలోనూ పడతారు. అది బాలయ్య బాబు గారు స్టైల్ అనమాట. పార్ట్ 3 కంపల్సరీగా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు దేవుడి కోసం సినిమాలు ఎన్ని వచ్చినా జనాలు ఆదరిస్తారు. చెప్పినారు, ఏం చేశారు అంతా తెలుసుకున్నారు. హీరోస్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళ 7 కోట్లు వదిలినాడు వాడి కోసం. వైపాటి 4 కోట్లు, ఒక అభిమాని 4 కోట్లు, ఒక నిర్మాత బాలయ్యని చూసి 10 కోట్లు ఇచ్చినాడు. ఇక్కడ సురేష్ బాబు కానీ, సురేష్ బాబు కానీ, తమ్ముడు బదుజా వీళ్ళందరూ సమైక్యంగా కూర్చొని పెద్ద బొమ్మను ఆపకూడదు, అందరం కమ్యూనిటీగా ఉంటాము అని చెప్పి తీసినాడు. అచ్చంట గుర్తుపెట్టుకో, నువ్వు రాజేంద్ర ప్రసాద్ కానీ చిన్న హీరోలు తీసుకోవాల్సిందే. ఇంకా నీకు బాలయ్య సినిమా అనేది ఇవ్వడు. నువ్వు గోడ పింది కాదు, నీకు డైరీలో రాసి పెట్టుకో. అచ్చంట నీకు బాలయ్య ఇదే లాస్ట్ బొమ్మ చూసుకో. శివ తాండవం అంటే ఈ తాండవంలో తొక్కి పైకి లేచినాడు. సనాతన ధర్మంలో హైందవ ధర్మాన్ని గుర్తు చేసినాడు. ఎవరు చేయలేరు. రాజమౌళి కూడా వాళ్ళ కాదు.